మెయిన్ వచ్చేసి నాట్ ఎలా ఏసుకోవాలో అది క్లియర్‌గా తెలుసుకోవాలి. నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. నాట్ అనేది పర్ఫెక్ట్‌గా పడిపోతుంది. దీన్ని ఇంకా ఎంత తీద్దామని ట్రై చేసినా తీయలేము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాబీ నెస్ట్. హాయ్ అండి. ఈరోజు ఎమరాల్డ్ బీడ్స్‌తో ఒక బీడ్ బ్రేస్లెట్ చేసి చూపిస్తాను. అండ్ దట్ టూ ఎలాస్టిక్ కార్డ్‌తో. సో, దీనివల్ల ఏంటి అంటే మనం ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఫిషింగ్ వైర్ కన్నా ఈ ఎలాస్టిక్ కార్డ్‌తో బ్రేస్లెట్స్‌ని చాలా ఈజీగా చేసేయొచ్చు. బట్ మెయిన్ వచ్చేసి నాట్ ఎలా ఏసుకోవాలో అది క్లియర్‌గా తెలుసుకోవాలి. సో, ఈరోజు ఈ వీడియోలో ఈ ఎలాస్టిక్ కార్డ్‌కి నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. సో, మెయిన్‌గా మనము ఒక లెంతీ కార్డ్‌ని తీసుకుంటాం కదా! సో, దానికి మనకిష్టమైన ప్యాటర్న్‌లో ఈ బీడ్స్‌ని ఎక్కించేసేయాలి. నేనిక్కడ ప్యూర్ ఎమరాల్డ్ బీడ్సే కాకుండా స్పేసర్ బీడ్స్ కూడా యూజ్ చేశాను మధ్య మధ్యలో కొంచెం గోల్డెన్ టచ్ ఇవ్వడానికి. ఈ ఎలాస్టిక్ స్ట్రింగ్ వచ్చేసి మన రిస్ట్ సైజ్ కన్నా కొంచెం ఒక 10 సెంటీమీటర్స్ లెంత్ ఎక్కువ ఉండేలా కట్ చేసుకోండి. సో, కేర్‌ఫుల్‌గా బీడ్స్ అన్నీ ఎక్కించేసేయాలి. ఇప్పుడు మనం నాట్ చూసుకుందాము ఎలా వేయాలన్నది. బీడ్స్ అన్నీ ఎక్కించేసాక 2 ఎండ్స్‌ని దగ్గరికి తీసుకొచ్చి రైట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్‌ని లెఫ్ట్ హ్యాండ్ కార్డ్ పైన పెట్టి లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్‌ని ఒక ట్విస్ట్ వేయాలి. తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్‌ని లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్ పైన పెట్టి రైట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్‌ని 2 ట్విస్ట్ వేయాలన్నమాట. మళ్ళీ చూపిస్తాను. 2 ఎండ్స్‌ని దగ్గరికి తీసుకొచ్చి రైట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్‌ని లెఫ్ట్ హ్యాండ్ కార్డ్ పైన పెట్టి లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్‌ని ఒక ట్విస్ట్ వేయాలి. తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్‌ని లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్ పైన పెట్టి రైట్ హ్యాండ్‌లో ఉన్న కార్డ్‌ని 2 ట్విస్ట్ వేయాలన్నమాట. సో, ఇక్కడ 2 సార్లు మనం ట్విస్ట్ వేసి సో, బోత్ ఎండ్స్‌ని పట్టుకొని పుల్ చేసేయాలి. ఈ పుల్ చేసేది మనం బీడ్స్ చివరి వరకు తీసుకొచ్చి గట్టిగా 2, 3 సార్లు పుల్ చేసి ఆ తర్వాత బీడ్స్ వైపు నుంచి కూడా దీన్ని ఇంకొకసారి గట్టిగా పుల్ చేసేస్తే నాట్ అనేది పర్ఫెక్ట్‌గా పడిపోతుంది. దీన్ని ఇంకా ఎంత తీద్దామని ట్రై చేసినా తీయలేము. సో, మనం నాట్ పైన ఒక్క 1 థ్రెడ్‌ని వదిలిపెట్టి మిగతాది కట్ చేసేసి ఇంకా పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే ఆ నాట్‌ని ఒక బీడ్‌లోకి ఎక్కించేస్తే ఇంకా మనము దీన్ని అసలు తీయలేము. సో, పర్ఫెక్ట్‌గా ఎలాస్టిక్ కార్డ్‌తో బీడ్ బ్రేస్లెట్‌ని చేసుకునే విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. మీకు మెటీరియల్ లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఇదొక్కటే కాదు నా ఛానల్‌లో అయితే మీకు ఎలాంటి క్రాఫ్ట్ కావాలన్నా లైక్ పేపర్‌తోనా లేకపోతే ఇన్విజిబుల్ చైన్సా లేకపోతే క్రిస్మస్ డెకరా ఎలాంటి క్రాఫ్ట్ కావాలన్నా ఉంది. సో, ట్యుటోరియల్స్ అన్నవి చాలా క్లియర్‌గా ఉంటాయి. ఒకసారి చూసి నచ్చినట్టయితే నా ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.